వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. ఎవరైతే మన ఛానల్ చూస్తూ సేవింగ్స్ చేసి ఫైనాన్షియల్గా సెట్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఆ గోల్ని అచీవ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసరికి గోల్డ్ రేట్స్ అయితే మళ్ళీ భారీగా పెరిగిపోతున్నాయి. అసలు ఇంతలా ఎందుకు పెరిగాయి? గవర్నమెంట్ వాళ్ళు తెస్తున్న ఈ 9 క్యారెట్స్ అన్న గోల్డ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని ఎఫెక్ట్ ఏమన్నా ఉందా? అసలు 7 రోజుల్లో 7,000 నష్టం అయితే దాదాపు నా కేసులో వచ్చిందని చెప్పుకోవాలి. అంటే గోల్డ్ రేట్ మొన్న తగ్గింది కదా, అప్పుడుతో పోల్చామంటే ఈ రేటు మీద మిడిల్ క్లాస్ ఆర్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి గోల్డ్ ఇకపైన కొనగలమా అన్న భయం అయితే వేస్తుంది. సో ఇకపైన మనం కొనగలమా? గోల్డ్ కొనాలంటే ఏం చేయాలి? గోల్డ్ రేట్ తగ్గుతుందా? అన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాము. ఐ హోప్ తప్పకుండా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని చెప్పి, అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే కనుక, మీకు వీడియోస్ నచ్చుతున్న యూస్ఫుల్ ఉంటే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వాటి మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఏంటంటే ఒక 4-5 డేస్ ఆర్ 1 వీక్ నుంచి కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను కూడా గోల్డ్ రేట్స్ చూసుకోలేదు. ఈరోజు గోల్డ్ రేట్ చూసేసరికి షాక్ అయిపోయాను అనమాట. ఏంటి ఇంత గోల్డ్ రేట్ పెరిగింది అని. ఈవెన్ నేను రిగ్రెట్ అయిపోయాను అనమాట. లాస్ట్ 1 వీకే నేను గోల్డ్ కొని ఉంటే బాగుండేది అని చెప్పి. సో నేనే మిస్టేక్ చేశాను, చెప్తాను. యాక్చువల్గా కస్టమ్ ట్యాక్స్ అన్న తగ్గించారు కదా బడ్జెట్ బిల్లో. సో గోల్డ్ రేట్ తగ్గుతుంది అనుకున్నాము. ఆ టైంలో కొంచెం తగ్గింది, బట్ మళ్ళీ సడన్గా అయితే గోల్డ్ రేట్ స్టార్ట్ అయింది. కస్టమ్ రేట్ ఎప్పుడైతే తగ్గించారన్నారో అప్పుడు ఆల్మోస్ట్ గ్రామ్ అన్నది మనకి 6,300 నుంచి 6,400 వరకు అయితే మనకి గ్రామ్ రేట్ అయితే వెళ్ళిందన్నమాట. సో ఆ టైంలో కొనుక్కొని ఉన్న వాళ్ళకి, ఇప్పుడు కొనాలనుకున్న వాళ్ళకి ఆల్మోస్ట్ 10,000 అయితే కనుక వేరియేషన్ ఉంది. అండ్ స్పెషల్గా వారం రోజుల్లో ఇంత పెరిగిపోయింది ఎందుకు అంటే, నేను మీకు సైడ్లో ఇప్పుడు ఒకటి యాడ్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఎంత పెరిగింది, ఎంత నష్టపోయింది, ఈవెన్ నా కేసులో ఏం జరిగిందో చెప్తాను. ఆ తర్వాత సరే ఇకపైన మనం ఎలా జాగ్రత్త పడవచ్చో కూడా చెప్తాను. అండ్ ఈ 9 క్యారెట్స్ గోల్డ్ ఎఫెక్ట్ ఏందో కూడా చూద్దాము. 1 వీక్ బ్యాక్ మీకు సైడ్లో పిక్ యాడ్ చేశాను చూడండి. మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యాలకైతే మీకు అర్థమవుతుంది. లాస్ట్ టైం 1 వీక్ బ్యాక్ గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు లలిత జ్యువెలర్స్లో ఇచ్చిన స్కిప్ అవి చైన్స్ చూసినప్పుడు వాళ్ళు చూపించారనమాట. 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ అప్పుడు 6,680 ఉంది. సో ఈ ప్రజెంట్ 6,880 ఉంది. అంటే ఈ రోజుకి 200 రూపీస్ అయితే పెరిగింది. ఒక్క 1 వీక్లో 200 పెరిగింది. సో గ్రామ్కి 200 అంటే లాస్ట్ వీక్ 22 క్యారెట్స్ 20 గ్రామ్స్ చైన్ కాస్ట్ అక్కడ 1,52,548 రూపీస్ ఉంది కదా. అదే ఆ రోజు తీసుకోకుండా ఇప్పుడు అది కొనాలి అంటే ఎంత అవుతుందంటే, అదే 20.158 అంటే ఒక 20 గ్రామ్స్ కాస్ట్ ఈ రోజున్న రేటు ప్రకారం అయితే మనకి 1,38,000 అవుతుంది. బట్ ఎప్పుడైతే మనకి గోల్డ్ రేట్ పెరుగుతుందో, పెరిగిన దాని మీద విఏ అన్నది వేస్తారు. కాబట్టి గోల్డ్ రేట్ పెరగడం వల్ల దాని మీద విఏ అంటే మళ్ళీ మనకు పెరుగుతుంది. ఆ రేటు మీద జిఎస్టీ అంటే మళ్ళీ పెరుగుతుంది అనమాట. సో 1,38,000 మీద 11% అంటే 15,255 అయింది. మీకు ఆ సైడ్ పిక్లో చూసారా 10.99 కదా, అంటే ఆల్మోస్ట్ 11% అనుకోండి. అక్కడ అరౌండ్ 10,000 అలా విఏ కాస్ట్ ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే. బట్ ఇప్పుడు చూడండి అదే మనకి 15,000 వరకు వెళ్ళిపోయింది అనమాట. అంటే విఏ వేసిన తర్వాత మనకి 1,53,000 అయితే దాని మీద మళ్ళీ జిఎస్టీ 3% యాడ్ చేశాక 1,58,566. అంటే ఈ రెండింటి మధ్య వేరియేషన్ చూడండి, ఆల్మోస్ట్ 7,000 ఉందన్నమాట. సో అదేదో నేను ఆ 1 వీక్ బ్యాకే తీసుకొని ఉంటే కనుక ఇప్పుడు ఆల్మోస్ట్ 7,000 అన్న మిగిలి ఉండేది. ఖచ్చితంగా మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది చాలా పెద్ద అమౌంటే అవుతుంది. ఎందుకంటే మనం ప్రతిదీ కూడా సేవ్ చేసి కొనుక్కోండి అంటుంటాం కాబట్టి అంత సేవ్ చేసిన మనీని ఇప్పుడు మనం ఒక్కోసారి మనం ఆ 7,000 సేవ్ చేయడానికి కూడా మనకు 1 ఇయర్ పట్టొచ్చు. అలాంటిది ఇప్పుడు 1 వీక్లోనే 7,000 ఎక్స్ట్రా పెట్టాల్సి వచ్చింది. అలాంటిది 20 గ్రామ్స్కే మనకి 7,000 వేరియేషన్ వచ్చింది. అలా కాకుండా మనకు గోల్డ్ రేట్ తగ్గించి చూడండి, 6,400, 6,350. ఆ టైం నుంచి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 10,000 అయితే మనకి 20 గ్రామ్స్ మీద వేరియేషన్ అయితే ఉంది. సో మనం ఇంకా హారాలు, ఇంకా పెద్ద పెద్ద బ్యాంగిల్స్ ఇట్లా కొనే వాళ్ళకైతే ఇంకా ఎంత ఎక్కువ మనము ఈ పాటికే నష్టపోయి ఉంటామో చూడండి. సో అందుకని ఎప్పుడు ఏంటంటే గోల్డ్ రేటు తగ్గుతుందేమో అని మనం అనుకోవడం కంటే, గోల్డ్ రేటు ఎప్పుడు ఎంత ఉంటుందని, గోల్డ్ అన్నది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. సో గోల్డ్ తగ్గడం అన్నది చాలా రేర్గా జరుగుతుంది. ఇన్ని ఇయర్స్లో ఎప్పుడో ఒక్కసారి మాత్రమే తగ్గుంటుంది. అలా మనం చూస్తే ఈ 1 ఇయర్లో చాలా డ్రాస్టిక్గా గోల్డ్ పెరుగుతూ వచ్చింది. లాస్ట్ ఒక్క ఫ్యూ డేస్ మాత్రమే గోల్డ్ తగ్గింది. సో ఆ టైంలో కొంతమంది కొనుక్కున్నారు, బట్ మళ్ళీ గోల్డ్ పెరగడం స్టార్ట్ అయింది. సో ఇలా కంటిన్యూస్గా అన్నది గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది. మళ్ళీ మనందరి లక్ బాగుండి ఇంకేదన్నా మిరాకిల్ జరిగితే మళ్ళీ ఫ్యూచర్ డేస్లో ఎప్పుడన్నా గోల్డ్ రేట్ అన్నది కొంచెం తగ్గొచ్చేమో తప్ప, నాకు తెలిసి మళ్ళీ ఇంక ఇప్పుడల్లా తగ్గుతుందని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇలా తగ్గడం అన్నది ఒక్కసారి మాత్రమే జరుగుతుందన్నమాట, కొంత పర్టికులర్ టైం వరకు. అది కూడా 2-3 ఇయర్స్కి ఒకసారి అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాంటిది ఆల్రెడీ ఒకసారి తగ్గింది కాబట్టి మళ్ళీ ఇకపైన తగ్గకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. నిజంగా తగ్గితే
ఫస్ట్ నేనే వెళ్ళి ఈసారి గోల్డ్ కొనుక్కుంటాను అనమాట, ఈసారి మిస్టేక్ చేయకుండా. సో బట్ కొంచెం అయితే బ్యాడ్ న్యూస్ అనిపించింది, ఇంత కాస్ట్ పెరిగిపోయింది కాబట్టి. సో ఇకపైన ఆయన ఏం చేయాలంటే, మనము సేవింగ్స్ చేసే ప్రతి రూపాయి గోల్డ్ కొనుక్కోవాలి, లేదంటే అది జ్యువెలరీ పరంగా కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ కొనుక్కోవాలనుకున్నప్పుడు వెయిట్ చేయకుండా, అంటే రేట్ తగ్గుతుందేమో అని వెయిట్ చేయకుండా మన దగ్గర ఉన్నంతలో కొంచెం కొంచెంగా సేవ్ చేసి పెట్టుకుంటా ఉండడం బెటర్ అన్నమాట. అలా కాకుండా వెయిట్ చేసాము అంటే మనకి ఇంత లాస్ వచ్చేస్తూ ఉంటుంది. ఈవెన్ ఒక 1 వీక్లోనే 200 పెరిగిపోతుందంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా రేట్ అన్నది ఒక ₹1,00,000 వరకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఒక 10 గ్రామ్స్ అన్నది ఇప్పుడే మనకి 74,000 75,000 ఉందన్నమాట. అలాంటిది 1,00,000 కూడా రీచ్ అవ్వచ్చు నెక్స్ట్ ఇయర్లోపు. కాబట్టి ఇంకా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ గోల్డ్ కొనాలి ఒకేసారి అంటే ఖచ్చితంగా కష్టమే అవుతుంది. సో మనం చేయగలిగిందల్లా మన దగ్గర ఉన్న ఆ చిన్న అమౌంట్ని కొంచెంగా కూడబెట్టుకున్న దాన్ని కొంచెంగా ఏదైనా గోల్డ్ బాండ్స్ ఉంటాయన్నమాట. మనం ఈ విఏ జిఎస్టీ లేకుండా ఉండాలి అంటే మనకు ఆ ప్రాసెస్ తెలుసు అనుకోండి, అలాంటి వాటిలో పెట్టుకోవడం. లేదు అంటే ఒక్కసారిగా గోల్డ్ కొనలేకపోయినప్పుడు అట్లీస్ట్ గోల్డ్ కాయిన్స్ అన్న కొనుక్కోవడం బెటర్. ఖచ్చితంగా గోల్డ్ కాయిన్స్ మీద మనకి విఏ జిఎస్టీలు పడుతూ ఉంటాయి ప్రతిసారి కాయిన్ కొన్న ప్రతిసారి. కానీ అలా అని చెప్పి అసలు కొనకుండా ఉంటే మన దగ్గర అస్సలు గోల్డ్ అయితే ఉండదు కదా. అట్లీస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కావాలనుకున్న వాళ్ళు, అసలు గోల్డ్ కొనలేకపోతున్న వాళ్ళు, మనకి గోల్డ్ బాండ్స్ గురించి తెలియదు అనుకున్నప్పుడు గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవచ్చు. గోల్డ్ కాయిన్స్ కంటే కూడా బెటర్ గోల్డ్ బాండ్స్. అండ్ ఈ గోల్డ్ కాయిన్సే కావాలనుకున్నప్పుడు మనం గోల్డ్ బిస్కెట్ ట్రై చేయొచ్చు. గోల్డ్ కాయిన్స్ మీద మన వీడియో ఉంది, ఒకసారి డీటెయిల్గా చూడండి. గోల్డ్ బిస్కెట్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మీరు ప్యూరిటీ చెక్ చేయించుకోండి. ఎందుకంటే గోల్డ్ కాయిన్స్ అయితే మనకి 0.0 మిల్లీగ్రామ్స్లో కూడా ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఎంత ఉంటే అంత మనం కాయిన్స్లో కొనుక్కోవచ్చు. బట్ బిస్కెట్ ఏంటంటే మనకి ఒక 100 గ్రామ్స్ బిస్కెట్ ఉందనుకోండి, దాని నుంచి ఒక ముక్క కట్ చేసి ఇస్తారు. సో అది మనము అక్కడే ప్యూరిటీ చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలా మోసాలు జరిగేవి ఉన్నాయి. మన ముందేమో మంచి 24 క్యారెట్ గోల్డ్లో నుంచి బిస్కెట్ ముక్కలో నుంచి కట్ చేసి ఇస్తారు, మనం బిల్ దగ్గరికి వెళ్ళేసరికి మార్చి ఇచ్చే ఉంటాయి. కాబట్టి గోల్డ్ బిస్కెట్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు పక్కా అక్కడే ప్యూరిటీ చెక్ చేసుకొని చాలా జాగ్రత్తగా తెచ్చుకోండి. గోల్డ్ కాయిన్స్ అయితే మనకి ప్యూరిటీస్ ఉంటాయి. గోల్డ్ బాండ్స్ గురించి తెలిసిందంటే గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మనము. ఇలా ఇంకా చిన్నగా కొంచెం ఉన్నప్పుడే జ్యువెలరీ కొనుక్కోవాలన్నమాట. అయితే అసలు ఇంతగా ఎందుకు పెరుగుతుంది, ఇకపైన ఇంకా పెరుగుతుందా అంటే ఖచ్చితంగా ఇకపైన ఇంకా పెరిగే ఛాన్సే చాలా ఉందన్నమాట. అండ్ దట్టు పెళ్ళిళ్ళ సీజన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ వెడ్డింగ్ సీజన్కి ఇంకా ఎక్కువ కాస్ట్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నిజంగా తగ్గితే అయితే బాగుంటుంది. బట్ ఈ తగ్గడం పెరగడం అన్నది ఎవ్వరం ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఇప్పటి వరకు అయితే అందరు చెప్పడం పెరుగుతుందని అంటున్నారు. స్పెషల్ ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు 9 క్యారెట్స్ గోల్డ్ స్కీమ్ అని తెచ్చారనమాట. అంటే ఇప్పుడు 9 క్యారెట్స్ గోల్డ్ తేబోతున్నారు. అది జస్ట్ మనకి 10 గ్రామ్స్ 20,000 25K ఇచ్చేస్తారంట. అది కూడా ఆల్రెడీ వీడియో చేసాం, అది ఎవరైనా చూడకపోతే చూడండి. సో అది నిజంగానే కేంద్ర ప్రభుత్వం తేవాలనుకుంటున్న ఒక స్కీమ్. దాని గురించి డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే అలాంటి ఒక స్కీమ్ తేవాలి అనుకుంటున్నారు కాబట్టి ఇట్లా ఫస్ట్ గోల్డ్ కొంచెం పెంచేశారు. అది గోల్డ్ షాప్ వల్ల ఉండొచ్చు, లేదంటే ఇంకెట్ సైడ్ నుంచి అయినా కానీ అలా పెరిగింది అనుకోండి. అప్పుడు ఆబ్వియస్గా ఈ 9 క్యారెట్స్ అనేవి మనం ఇంట్రడ్యూస్ చేసాము అంటే ఆ టైంలో ఎక్కువ ఇంత కొనలేకపోతున్నాం కాబట్టి వాటికి వెళ్ళిపోదాం అని కొంతమంది అనుకుంటారు అన్నది కూడా ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. బట్ వీటిలో ఎంతవరకు ఉంది అన్నది మనం చెప్పలేమన్నమాట. సో ఈ 9 క్యారెట్స్ గురించి చాలా డౌట్స్ కూడా ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను వాటి మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో అంటే మనకి ఇప్పుడు 22 క్యారెట్స్ ఎంత ప్యూరిటీ ఉందో 18 క్యారెట్స్ ఎట్లా ఉందో అలానే 9 క్యారెట్స్ కూడా అట్లానే అది 9 క్యారెట్స్ కాబట్టి 9 క్యారెట్స్ ప్యూరిటీ ఉంటుంది. చూడడానికి గోల్డ్లానే ఉంటుంది అనమాట. దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే దాని గురించి రేటు పెరుగుంటే కనుక వెరీ బ్యాడ్ డెసిషన్ అనే చెప్పాలి. సో ఇది ఇకపైన ఎవరైనా గోల్డ్ కొనుక్కోవాలనుకుంటే ఇప్పటి నుంచి కొంచెం సేవింగ్స్ చేసుకొని బల్క్లో కొనడం కోసము నెక్స్ట్ కొందాం అని వెయిట్ చేయకుండా ప్రజెంట్ అయితే ఉన్నప్పుడు కొనుక్కోవడమే బెటర్ అని నాకు పర్సనల్గా అనిపిస్తుంది అన్నమాట. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. పక్కాగా వెళ్ళి కొనడం చెప్పట్లేదు నేను, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు వెళ్ళి కొన్న తర్వాత తగ్గిపోయిందంటే అనుకుంటారు కదా. కానీ ఇప్పుడు అలా తగ్గదనే నేను అనుకుంటున్నాను. బట్ బై ఛాన్స్ లక్కీలీ తగ్గితే బాగుండు, ఐ విష్. సో ఇది వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్ అయిందని చెప్పి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.